శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు నవంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, వృశ్చికంలో బుధకుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశిలో సంచారం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని అనుకూలంగా ఉన్నా మానసికంగా ఏదో తెలియని బాధ ఏర్పడుతుంది. అది ఎలాగని చెప్పలేం. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. ₹1కి ₹20 ఖర్చు అవుతుందన్న భావన ఎక్కువగా ఉంటుంది. కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. మనం అన్నీ బాగున్నాం, 10 మందికి సహాయం చేస్తున్నాం, కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది అన్న భావన. ఇంటా బయట మన పేరు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనల్ని రికగ్నిషన్ చేయలేకపోతున్నారు అనే భావన కూడా ఉంటుంది. మీరు కష్టం తగిన ఎంత కష్టపడతారో అంత రికగ్నిషన్ ఇవ్వకపోవడం కూడా ఒక అందుకు రిజైన్ చేసి వెళ్ళిపోదామన్న బాధ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వీరికి అష్టంశని నడుస్తుంది కాబట్టి అష్టంశని ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా మీకున్న ధైర్యం తట్టుకుని ముందుకు వెళ్తారు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళగలన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ మీ ధైర్యం ఎక్కడికి పోదు. మీకున్న ధైర్యమే కొండంత బలం. ఇవన్నిటిని మించితే ధైర్యానికి పక్కన పెట్టుకుంటే మీరు అన్నీ జయిస్తారు. ఇటువంటి విషయంలో ఎటువంటి డోకాను లేదు. కాబట్టి మీకున్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, పక్కన పెట్టండి, అవి మన తర్వాత చూసుకుందాం. ముందు వ్యాపారం మీద, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే భావన ఉంటుంది. అదేవిధంగా సంతానపరమైన ఇబ్బందులు కూడా ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సంతానం పట్ల మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఎప్పుడో దూరం అయిపోయిన సంతానం మళ్ళీ దగ్గర కలవడం ఒక అందుకు సంతోషం అని చెప్పచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. పంచమాధిపతి, అష్టమాధిపతి అని గురువు వ్యయంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. సంతానంకు వివాహం చేసే విషయంలో కూడా చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చైనా పర్లేదు వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు. లాయర్ వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ, ఫైనాన్స్ ఈ రంగాల వారికి చక్కగా ఉందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు అనుకున్న విధంగా వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఈ వైద్య వృత్తిలో ఉన్న వారికి కొంత డిస్టర్బెన్సీ అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం పరంగా అన్నీ బాగున్నా కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 24 hours పని చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం విదేశాల్లో స్థిరత్వం ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న దశ విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగానే అడుగులు వేయడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వస్తుంటాయి, అవి పట్టించుకోకండి. ప్రతిదీను ఇంట్లో ఉండే విషయాలే కాబట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఈ కార్తీక మాసంలో శనికి తైలాభిషేకం చేయడం, ముఖ్యంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో కానీ గుళ్ళో కానీ చెప్పదగినది. అదేవిధంగా భార్యాభర్తలు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి ఇంట్లో. నూతన వధూవరులు కావచ్చు, లేదా ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనది. ఒక సోమవారం కానీ, శనివారం కానీ, లేదా కుదిరితే పౌర్ణమి నాడు చేయించండి. నవంబర్ 5 పౌర్ణమి. పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైనది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కుబేర కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.